హలో అండి. 8th క్లాస్కి సంబంధించిన 4th లెసన్ వరకు కంప్లీట్ చేసుకున్నాము. 5th లెసన్ శతక సుధా అనే పాఠంలో శతక కవులు అండ్ వారి రచనల గురించి తెలుసుకుందాము. ఇతివృత్తం, నైతిక విలువలు, ప్రక్రియ, శతకం. ఫస్ట్ది నారాయణ శతకం. నారాయణ అనే మకుటం ఈయన పద్యంలో కనిపిస్తుంది. ఈ నారాయణ శతకాన్ని రాసిన వారు పోతన. 15వ శతాబ్దానికి చెందిన కవి. ఈయన వరంగల్ జిల్లా బమ్మెర వాసి, అందుకే ఈయన్ని బమ్మెర పోతన అని అంటారు. ఈయన మకుటం ఏంటి? నారాయణ మకుటం. నారాయణ మకుటాన్ని రాసిన వారు పోతన. నెక్స్ట్, ఈయన ఆంధ్ర మహాభాగవతం, భోగిని దండకం, వీరభద్ర విజయం అనేవి ఇతను రాశాడు. నెక్స్ట్, చిత్త శతకం. ఈ చిత్త శతకాన్ని శ్రీపతి భాస్కర అనే కవి రాశారు. ఈయన కవిత్వంలో చిత్తమ అనే మకుటం కనిపిస్తుంది. ఈ మకుటం అంటే ఏంటండి? కిరీటం. ఈ శ్రీపతి భాస్కర అనే కవి 17వ శతాబ్దానికి చెందిన కవి. ఈయన శ్రీపతి పండితుని వంశం వాడు, అందుకనే శ్రీపతి భాస్కర ఈయన పేరు కూడా. నెక్స్ట్, ఈయన రచనలు అయితే ఏమీ లేవు. నెక్స్ట్, భాస్కర శతకం. భాస్కర అనే మకుటం ఉంటుంది. ఈ భాస్కర శతకాన్ని రాసిన వారు మారద వెంకయ్య. ఈయన కూడా 17వ శతాబ్దానికి చెందిన కవి. మకుటం భాస్కర. భాస్కర శతకంలో ప్రతి పద్యంలో మొదటి 2 పాదాలలో ఒక నీతిని చెప్పి తరువాతి పాదాలలో దానిని సమర్థిస్తూ దృష్టాంతాన్ని చెప్పడం. దృష్టాంతాన్ని అంటే అలంకారాలు చెప్పడం. నెక్స్ట్, 4వ శతకం దాశరథి శతకం. దాశరథి శతకాన్ని రచించిన కవి కంచర్ల గోపన్న. రామదాసు అని పిలుస్తారు, ఎందుకంటే ఈయన రాముడి యొక్క భక్తుడు కాబట్టి ఈయన్ని రామదాసుగా పిలిచేవారు. సో ఈయన యొక్క మకుటం వచ్చేసి దాశరథి కరుణా పయోనిధి అనే మకుటంతో పద్యాలు రాస్తారు. రామదాసునిపై అనేక కీర్తనలు రాసిన కవి ఎవరు? కంచర్ల గోపన్న. ఈయన కూడా 17వ శతాబ్దానికి చెందిన కవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నరసింహ శతకం. ఈ నరసింహ శతకాన్ని కాకుస్సం శేషప్ప కవి రచించారు. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం కదా, ఈయన ఏ జిల్లా వాసి? ధర్మపురి జిల్లా వాసి. ఈయన నరసింహస్వామి గోదావరి తీరాన నరసింహస్వామి దేవాలయంలో కీర్తనలు రాసేవాడని మనం నేర్చుకున్నాం కదా. ఈయన 18వ శతాబ్దానికి చెందిన కవి. ఈయన మకుటం వచ్చేసి దుష్ట సంహార నరసింహ దురిత దూర అనే మకుటాన్ని రాశాడు. మృదంగం వాయించడంలో నేర్పరి. మృదంగంలో వాయించడంలో నేర్పరి ఎవరు? కాకుస్సం శేషప్ప కవి. తన జీవితాన్ని శ్రీ ధర్మపురి నరసింహస్వామికి అంకితం చేశాడు. ఈయన యొక్క రచనలు వచ్చేసి నరహరి, నృకేసరి శతకాలు. నరహరి శతకం, నృకేసరి శతకాలు అండ్ ధర్మపురి రామాయణం అనే రచనలు చేశాడు. ఓకేనా. నెక్స్ట్, విశ్వకర్మ శతకం. విశ్వకర్మ శతకాన్ని రాసిన కవి రామసింహ కవి. ఈయన ఏంటి? ఆశు కవి. ఈయన మకుటం వచ్చేసి విశ్వపాలన ధర్మ శ్రీ విశ్వకర్మ అనే మకుటం ఉంటుంది. రచయిత ఎవరు? రామసింహ కవి. ఈయన యొక్క రచనలు దృష్ట ప్రపంచ వర్ణన, కలియుగ వర్ణాశ్రమ అనేవి ధర్మాలు. దృష్ట ప్రపంచ వర్ణన, కలియుగ వర్ణాశ్రమ ధర్మాలు ఈయన రాశాడు. అండ్ నెక్స్ట్, భజన కీర్తనలు రాశారు. శ్రీ వెంకటేశ్వర శతకం. కవి ఆసూరి మారింగంటి పురుషోత్తమాచార్యులు. ఆసూరి మారింగంటి పురుషోత్తమాచార్యులు. మకుటం వచ్చేసి వెంకటేశ్వర అనే మకుటం ఉంటుంది. వెంకటేశ్వర శతకం, వెంకటేశ్వర అనే మకుటం ఉంటుంది. ఈయన యొక్క బిరుదు వచ్చేసి విద్వత్ కవి. అయితే విద్వత్ కవి అనే బిరుదు ఇంకొకరికి కూడా ఉంది. ఎవరు అంటే వేముగంటి నరసింహాచార్యులకు కూడా విద్వత్ కవి అనే బిరుదు ఉంది. అండ్ ఆసూరి మారింగంటి పురుషోత్తమాచార్యులకు కూడా ఈ విద్వత్ కవి బిరుదు ఉంది. ఇద్దరికీ ఉంది, గుర్తుపెట్టుకోండి. రచనలు గోదాదేవి, యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం, గోదావరి, సత్యవతి సాంత్వనం, మారుతి అనేవి రచనలు. నెక్స్ట్,
శ్రీ బాకవరాంజనేయ శతకం రచించిన వారు వెంకటరావు పంతులు. ఎవరు? వెంకటరావు పంతులు. మకుటం వచ్చేసి బాకవరాంజనేయ కలభంజన సాధుజనానురంజన అనేది మకుటం. యక్షగానాలు, కీర్తనలు, గేయాలు రాశాడు. అర్థాలు చూద్దాము. సహృదయత, మంచి మనసు. పరిమళం, తావి, సువాసన. మైత్రి, స్నేహం. ప్రకృతి, వికృతులు. గుణం, గుణం. దోషం, దోషం. సుఖం, సుఖం. పుణ్యం, పుణ్యం. అగ్ని, అగ్గి. వైద్యుడు, వెజ్జు. ధర్మం, దమ్మం. ద్వంద్వ సమాసం. ఉభయ పదార్థ ప్రధానం ద్వంద్వం. అంటే రెండు పదాలకు ఇంపార్టెన్స్ ఉంటే దాన్ని ఏమంటారు? ద్వంద్వ సమాసం అంటారు. అన్నదమ్ములు అంటే అన్నకి ఎంత ప్రాముఖ్యత ఉంటే తమ్ముడికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. తల్లిదండ్రులు, తల్లికి కూడా ఎంత ప్రాముఖ్యత ఉంటే తండ్రికి కూడా అదే ప్రాముఖ్యత ఉంటుంది. సో ఉభయ పదార్థ ప్రధానం ద్వంద్వం. నెక్స్ట్ ఛందస్సు చూద్దామండి. ఇలాగా గీత గీసి ఉన్నదాన్ని మనం ఏమంటాము? లఘువు అని అంటారు. ఈ లఘువుని ఏకమాత్ర కాలంలో పలికేది. లఘువు అంటే ఏకమాత్ర కాలంలో పలికేది. లా అక్షరంతో సూచిస్తారు. గుర్తు వచ్చేసి ఇది. దీర్ఘాలు లేని ద్విత్వాక్షరాలు అంటే ఖ, ఛ, మ వీటికి దీర్ఘాలు లేకుండా ఉంటే వాటిని మనం లఘువు అని అనవచ్చు. హ్రస్వాలు అ, ఇ, ఏ, ఓ వీటికి కూడా ఏముండవు? దీర్ఘాలు ఉండవు. హ్రస్వాలను అండ్ దీర్ఘాలు లేని సంయుక్తాక్షరాలను జ్ఞ, జ్ఞ, మ్య, చ అంటే ఒక వత్తుకు వేరొక వత్తు వస్తే సంయుక్తాక్షరం అంటాం కదా. అయితే దీర్ఘాలు లేని సంయుక్తాక్షరాలను కూడా మనం ఏమని చెప్పుకోవచ్చు? లఘువు. నెక్స్ట్ గురువు. గురువును గా అనే అక్షరంతో సూచిస్తాము. రెండు మాత్రా కాలంలో పలికేది. ఓకేనా? లఘువు ఒక మాత్రా కాలంలో పలికేది, గురువు రెండు మాత్ర కాలంలో పలికేది. దీని యొక్క గుర్తు వచ్చేసి ఇది. దీర్ఘాక్షరాలు ఆ, ఈ, ఊ, ఏ, ఓ ఇలాంటివన్నీ కూడా గురువులు. ఇవన్నీ బేసిక్స్ అండి. నెక్స్ట్ ఐ, ఔలతో కూడిన హల్లులకు గురువు అని చెప్పుకోవచ్చు. సున్నాతో కూడిన అక్షరాలు అంశం ఇలాంటి వాటికి కూడా గురువు. విసర్గతో కూడిన అక్షరాలు కహ, మహ అనే వాటికి కూడా గురువు. పొల్లు హల్లుతో అక్షరాలు కన్, నిన్ ఇవేంటి? పొల్లు ఉన్న వాటికి కూడా గురువు అనేవి వస్తుంది. ద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరాలు, ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరానికి ఏమొస్తుంది? గురువు వస్తుంది. అప్పుడు దీనికి గురువు వచ్చినప్పుడు పక్కన ద్విత్వాక్షరానికి ఏమొస్తుంది? లఘువు వస్తుంది. ఓకేనా? సంయుక్తాక్షరాలకు ముందున్న అక్షరాలు ఇలాగ సంయుక్తాక్షరాలకి ముందున్న అక్షరాలకు కూడా గురువు వస్తుంది. ఇదే అండి ఈ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ తెలుగు జానపద గేయాలు అనే లెసన్ చూద్దాము. ఈ పాఠాన్ని ఆచార్య బిరుదురాజు రామరాజు రచించారు. ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి, ప్రక్రియ, వ్యాస ప్రక్రియ. వరంగల్ అర్బన్ జిల్లా దేవునూరు గ్రామం. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షుడుగా డీన్గా పనిచేశారు. ఇది ఇంపార్టెంట్. తెలుగు శాఖాధ్యక్షుడుగా డీన్గా పనిచేసిన వారు ఎవరు? ఆచార్య బిరుదురాజు రామరాజు. తెలుగు జానపద గేయ సాహిత్యం ఈయన పరిశోధన గ్రంథం. ఆచార్య బిరుదురాజు రామరాజు పరిశోధన గ్రంథం ఏంటి? తెలుగు జానపద గేయ సాహిత్యం. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈయన రచనలు చూద్దాము. చరిత్రకెక్కిన చరితార్థులు, ఆంధ్రయోగులు, మరుగున పడిన మాణిక్యాలు, ఉర్దూ తెలుగు నిఘంటువు, తెలుగు జానపద రామాయణం, తెలంగాణ పల్లెపాటలు, తెలంగాణ పిల్లల పాటలు ఈయన యొక్క రచనలు. అయితే దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మరుగున పడిన మాణిక్యాలు తెలంగాణ పిల్లలను తెలంగాణ పల్లె పాటలతో ఉర్దూ తెలుగు నిఘంటువు అంటే ఇక్కడ మనకి ఉర్దూ తెలుగు నిఘంటువు అంటే ఏంటి? డిక్షనరీ. దాని ఆధారంగా అన్నట్టుగా నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా. మరుగున పడిన మాణిక్యాలు గల మన తెలుగు పిల్లల పాటలు అలాగే తెలుగు పల్లె పాటలను ఉర్దూ తెలుగు నిఘంటువుల ద్వారా వారిని ఆంధ్ర యోగులుగా చరిత్రకెక్కిన చరితార్థులుగా తీర్చిదిద్దిన వారు ఎవరు అంటే ఆచార్య బిరుదురాజు రామరాజు. ఇంకా నేను ఇక్కడ ఒక్కటి మిస్ అయ్యా. ఏంటిది అంటే తెలుగు జానపద రామాయణం.
ఓకేనా. మన లెసన్ పేరే జానపద గేయాలు కదా. సో తెలుగు జానపద రామాయణం అనేది కూడా ఈయన రచన అనేది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, కవి, పరిశోధకుడు, అనువాద రచయిత, సంపాదకుడుగా ప్రసిద్ధుడు. ఈ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము. పౌరాణిక అంటే పురాణాలకు సంబంధించినది. పౌరాణికాలు ఎక్కడుంటాయి? ఎక్కువగా ఇతిహాస పురాణాలు, భారత రామాయణాలు రెండూ ఉంటాయి. పౌరాణికంలో భారత రామాయణాలు రెండూ ఉంటాయి. కాకపోతే ఎక్కువగా రామాయణాలు పౌరాణికంలో ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్, చారిత్రక గేయాలు, దీన్నే వీరగాథా గేయాలు, దీనినే వీరగీతాలు అనే పేర్లు ఉన్నాయి. చారిత్రక గేయాలు, వీరగాథ గేయాలు, వీర గీతాలు. వీరరసం ప్రధానంగా ఉంటుంది. వీరరసం ప్రధానంగా ఉంటుంది. వీరత్వాన్ని, దేశభక్తిని తెలియజేస్తుంది. నెక్స్ట్, చేవ అంటే శక్తి, పరిమార్చడం అంటే చంపడం. నెక్స్ట్, పారమార్థిక గేయాలు. ఈ పారమార్థిక గేయాలను తత్వాలు అని కూడా పిలుస్తారు. భక్తి, కర్మ, జ్ఞాన మార్గాలు 3 మోక్ష సాధనాలని భారతీయుల విశ్వాసం. ఈ భక్తి గీతాలు పాడుకుంటూ జంగం వారు, హరిదాసులు పాడుకుంటూ జీవనాన్ని సాగిస్తారు. జంగం వారు, హరిదాసులు పారమార్థిక గేయాలను పాడుకుంటూ జీవనం సాగిస్తారు. స్త్రీల పాటలను స్త్రీల పాటలు అని కూడా అనవచ్చు. లాలి పాటలు, జోల పాటలు, ఇవి పెండ్లి పాటలు కట్నములతో ప్రారంభమై అప్పగింతలతో ముగుస్తాయి. ఇలాంటి పాటలను స్త్రీల పాటలని అంటారు. శ్రామిక గేయాలు. స్త్రీ పురుషులు కాయ కష్టం చేస్తున్నప్పుడు శ్రమ పడకుండా ఉండేందుకు, అలసట చెందకుండా ఉండేందుకు కూని రాగాలు తీస్తారు. నెక్స్ట్, పిల్లల పాటలు. జానపద గేయాలందు పిల్లల పాటలదొక ప్రత్యేక శాఖ. పిల్లల వలె నిర్మలంగా, నిష్కపటంగా ఉంటాయి. ఈ గేయాలు 2 విధాలు. పిల్లల కోసం పెద్దలు రచించి తరతరాల నుండి వస్తున్నవి ఒక రకం. పిల్లలు రాసి ఒక తరం నుండి మరో తరానికి అందినవి 2వ రకం. పెద్దలు రాసిన వాటిల్లో లాలిపాటలు, నిద్రపుచ్చేందుకు రాసిన జోల పాటలు ఉంటాయి. పిల్లలు పాడే పాటలలో అర్థం అనేది ఉండదు. వాటిని అర్థం లేని పాటలుగా వ్యవహరిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చెమ్మ చెక్క, కోతి కొమ్మచ్చి ఇలాంటివి పిల్లల పాటలు. నెక్స్ట్, కరుణరస గేయాలు. ఎరుకల నాంచారమ్మ కథ, రాములమ్మ పాట, సరోజనమ్మ పాట, మూసి పొంగే పాట తెలంగాణలో ప్రచారంలో ఉన్న కరుణరస గేయాలు. ఇవన్నీ కరుణరస గేయాలు. జానపద గేయాలను సేకరించిన వారు వంగీయులు, హిందీ వారు. ఇది గుర్తుపెట్టుకోండి. జాగ్రత్తగా ఈ జానపద గేయాలని భద్రపరిచారు. నెక్స్ట్, ఈ లెసన్లో ఉన్న మీనింగ్స్ చూద్దాము. సౌరభం, సువాసన, పరిమళం. ఆలంబనం, ఆధారం, ఆశ్రయం. మోక్షం, ముక్తి, కైవల్యం. కష్టం, శ్రమ, ఇక్కట్టు. తత్పురుష సమాసం ఇచ్చారండి. రాజభటుడు వచ్చాడు. పై వాక్యంలో రాజా భటుడా అని చూస్తే భటుడే వచ్చాడని అర్థం వస్తుంది. అయితే ఆ భటుడు రాజుకు చెందిన వాడని చెప్పడానికి రాజు యొక్క భటుడు అని అంటాం. ఇట్లా చెప్పడాన్ని విగ్రహ వాక్యం అని అంటారు. చెప్పేటప్పుడు ఇక్కడ షష్ఠీ విభక్తి యొక్క అని వాడాము. అంటే రాజు యొక్క భటుడు అని చెప్పినప్పుడు ఏ విభక్తి వాడాము? షష్ఠీ విభక్తి అయిన యొక్క అని వాడాము. ఇక్కడ తిండి గింజలు, తిండి కొరకు గింజలు. పాపభీతి, పాపం వల్ల భీతి. సో ఇలాగా విభక్తులను చేర్చి వాక్యాలు రాస్తాము. భటుడు, గింజలు, ఇక్కడ గింజలు, భీతి, ఇవన్నీ కూడా ఎందులో ఉన్నాయి? ఉత్తర పదంలో ఉన్నాయి. ఉత్తర పదాలకు ప్రాధాన్యత తెలిపితే తత్పురుష సమాసాలు అవుతాయి. నెక్స్ట్, నై తత్పురుష. నై అంటే వ్యతిరేకార్థం. అసత్యం, సత్యం కానిది. అధర్మం, ధర్మం కానిది. అన్యాయం, న్యాయం కానిది. ఇలా వస్తే వాటిని నై తత్పురుష సమాసం అంటారు. నెక్స్ట్, మంజీరా అనే లెసన్ చూద్దాము. మంజీరా అనే పాఠాన్ని డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు రచించారు. ఇందాక మనం విద్వత్ కవి అని చెప్పుకున్నాం కదా, అది ఆ బిరుదు ఉంది.
ఈయనకను మాసూరి మారింగంటి పురుషోత్తమాచార్యులకి అండ్ వేముగంటి నరసింహాచార్యులకి విద్వత్ కవి అనే బిరుదు ఉంది. ఈ వేముగంటి నరసింహాచార్యులు మంజీరా అనే లెసన్ని మంజీర నాదాలు అనే గేయ కావ్యంలోనిది. మంజీర నాదాలు అనేది ఏంటి? గేయ కావ్యంలో నుంచి తీసుకున్నారు. తిక్కన రామదాసు అనే పద్య కావ్యాలు, మంజీర నాదాలు అనే గేయ కావ్యం. ఇందాక మనం చెప్పుకున్న మంజీర నాదాలు అనే గేయ కావ్యంలోంచే మంజీరా అనే లెసన్ని తీసుకున్నారు. వివేక విజయం కావ్య ఖండికలతో పాటు 40 పుస్తకాలు రాశాడు. ఈయన బిరుదులు కవి కోకిల, కావ్య కళానిధి అండ్ విద్వత్ కవి. కవి కోకిల, కావ్య కళానిధి. తెలుగు విశ్వవిద్యాలయం వేముగంటిని గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. ప్రకృతి వికృతులు ఎద రాసులు అంటే రాశి, అద్దాలు విలసిల్లింది గొప్పగా, కూర్మి స్నేహం సోపతి, పుడమి భూమి, కంకణ గాజులు, కన్వం శబ్దం, కర్షకుడు రైతు, గిడసబారిన ఎండిపోయిన చేవ శక్తి. ఈ లెసన్లో అలంకారాలు ఇచ్చారు. రచన ఆకర్షణీయంగా ఉండడానికి అలంకారాలు ఉపయోగిస్తారు. వృత్యానుప్రాస అలంకారం ఇచ్చారు. గడగడ వడుకుచు తడబడ జారి పడెను. ఈ పదంలో ఎక్కువసార్లు రిపీట్ అయిన అక్షరం ఏంటి? డ అనే అక్షరం రిపీట్ ఎక్కువైంది. అండ్ రత్తమ్మ అత్తమ్మ కోసం కొత్త దుత్తలో పాలు తెచ్చింది. ఇందులో ఎక్కువగా ఏది రిపీట్ అయింది? త అనే అక్షరం రిపీట్ అయింది. సో వాక్యంలో ఎక్కువగా రిపీట్ అయితే ఒక అక్షరం, దాన్ని మనం ఏమంటాము? వృత్యానుప్రాస అలంకారం అని అంటారు. ఇక్కడితోటి మంజీరా లెసన్ కంప్లీట్ అయిపోయిందండి. ఈ లెసన్ తర్వాత మనకి ఉద్యమ దీపిక అనేసి టిఎన్ సదాలక్ష్మి గారి గురించి ఒక వ్యాసం ఇచ్చారు. ఈ సదాలక్ష్మి గారు 16 ఏళ్ల సాహస బాలిక, దళిత ఉద్యమ నాయిక. 1952 దేశంలో మొట్టమొదటిసారిగా సార్వత్రిక ఎన్నికల్లో రిజర్వ్డ్ అభ్యర్థిగా నిలబడింది. రాష్ట్ర శాసనసభకు ఎన్నికైంది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగాను, దేవాదాయ శాఖ బాధ్యతలు నిర్వహించిన తొలి దళిత మహిళా మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా సదాలక్ష్మి రాష్ట్ర రాజకీయ వ్యవస్థపై బలమైన ముద్ర వేసింది. 1969లో జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి చివరి దాకా తెలంగాణ ఉద్యమం నడిపించింది. తన బంగారు వెండి నగలను కరిగించి అమ్మిన డబ్బుతో తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాన్ని నడిపించిన నిస్వార్థ నాయకురాలు. ఒకవైపు ఆర్య సమాజ అనునాయిగా, గాంధేయవాదిగా అవసరమైన వేళ పోరాట స్వభావాన్ని చూపించింది. నాకు అసెంబ్లీ అయినా ఇల్లు అయినా ఒక్కటే, నా మట్టుకు నాకు రూల్స్ తప్పితే ఊరుకోను అంటూ ఖచ్చితంగా పాటిస్తూ సాధికారతను, ఆత్మగౌరవాన్ని నిలుపుకున్న మహిళ సదాలక్ష్మి. అడుగడుగునా నాకు చరిత్ర సాధికారకంగా ఉన్నదని ప్రకటించుకున్న సదాలక్ష్మి 2004 జూలై 24న తుది శ్వాస వదిలింది. అయితే ఈ వ్యాసాన్ని హైదరాబాద్ ట్రస్ట్ ప్రచురించిన నేనే బలాన్ని అనే దాంట్లోంచి టిఎస్ సదాలక్ష్మి బతుకు కథ సౌజన్యంతో రాసిన ఈ వ్యాసం. అంతే అండి. నేను మరలా వీడియో కంటిన్యూషన్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.